అవని నుంచి అంతరిక్షం దాకా, అమ్మ నుంచి ఆదిశక్తి కాగా, విద్య నుంచి వైజ్ఞానిక రంగం దాకా అన్ని రంగాలలో ఆమె తెగువ, నీకు నీవే సాటి ఓ మగువ. మహిళా లోకానికి మంగళహారతులు. నారీమణులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వెల్కమ్ టు విమెన్స్ డే స్పెషల్ వావ్ విమెన్ ఆఫ్ వర్త్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనతో ఈరోజు స్టూడియోలో 3 బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు. వాళ్ళు మ్యూజిషియన్స్ కూడా. సో వాళ్ళతో కలిసి మనం విమెన్స్ డే ని విల్ సెలబ్రేట్ విత్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ మ్యూజిక్. So welcome to the studio all of you. Hi Edina. Hi. Happy Women's Day. Thank you and wish you the same. Thank you. And hi Niharika. Hello. Hi Navya. Happy Women's Day. How did you celebrate? Yeah, I'm celebrating. I met you and Okay. I met many new friends. So మనతో సాటి కూడా ఉంది. Hi Sati. Hi Navya. Happy Women's Day. Thank you. Thank you. And మీరు ఈరోజు మాతో పాటు స్టూడియోలో ఉన్న చాలా హ్యాపీగా ఉంది. సో వాట్ డు యు డు ఎడినా? I'm studying my Western Percussion in KM Music Conservatory. Like that's an A.R. Rahman School Foundation. So I'm doing my music course there, a 1-year course. So I'm in Chennai. So you're learning Western about percussion. Yeah, I'm learning drums and all the Western percussions like marimba, timpani and hand percussions like cajon and everything. So ఈ రోజు మనతో పాటు ఉన్నది what is that instrument? This is a Latin percussion and this is called cajon. So it's a hand percussion. So నేను కూడా ఫస్ట్ టైం దాన్ని చూడడం. So we have something new in our studio today. Okay, and you Niharika? Yeah, actually I'm doing my BTech final year. I'm learning music. I'm learning both Carnatic, Hindustani and even light music. I'm learning Carnatic music near, it's privately near Jayalakshmi ma'am, and light music near Ramachari sir, and Carnatic music, Hindustani music near music teacher in a music college. And I'm very happy to meet you here today. Even me too. On the occasion of Women's Day. So that's so nice. But ఎలా స్టడీస్ ఇంకా మ్యూజిక్ అంతా ఎలా మేనేజ్ చేసుకుంటారు? Yeah, I'm in final year, right? So now I'm having కొంచెం free time దొరుకుతుంది, so I can manage. Okay. I got habituated to manage both music as well as studies. Okay. So now we also have Sati. What do you do? So I'm done my graduation Navya. I sing Western vocals and I play acoustic and rhythm guitar. So and that's it. ఈ రోజు మన షోలో మనకి చాలా మ్యూజిక్ ఉంది. సో ఏ సాంగ్ ఇక్కడ మేము ఏదైతే పర్ఫామ్ చేస్తున్నామో ఏదైతే పాడుతున్నామో ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా అది మీకు మేము డెడికేట్ చేస్తున్నాం. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి. పెదవే పలికిన మాటల్లో తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. సో ఈ సాంగ్ ని మేము ఎస్పెషలీ అక్కడ ఎదురుగా ఉన్న అమ్మలందరికీ డెడికేట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఇక్కడ కూర్చొని ఈ పొజిషన్ లో ఉండి ఎవరైనా కూడా ఏమైనా చేయగలుగుతున్నారంటే ఒక మాతృమూర్తే దానికి కారణం అని మేము నమ్ముతున్నాం. సో దిస్ సాంగ్ ఈస్ డెడికేటెడ్ టు ఆల్ ఆఫ్ ద మదర్స్ ఇన్ ద వరల్డ్. సో ఇప్పుడు మనం చూస్తున్నాం యూ పీపుల్ ఆర్ సో యంగ్ అండ్ ఈ టైంలో మీరు కంప్లీట్ గా మీ మ్యూజిక్ నే కెరీర్ గా చూస్ చేసుకున్నారు. I have chosen music as my career. So that's my full time. So I have dedicated all my music for it. సో యూ ఆల్ ద టైమ్ బయటకు వెళ్ళి పర్ఫార్మ్ చేయడం? Yeah, everything completely. I'm just 24 hours into music. So
So as I wake up, I am into music. I sleep, then I end it with the music. So that's how I do it. ఓకే. Break it. సో నిహారిక, హౌ డు యు, నువ్వు కూడా నీ కెరియర్ మ్యూజిక్ లోనే చేయాలనున్నా లేదంటే స్టడీస్ ఇంకా మ్యూజిక్, డూ యూ హ్యావ్ టూ వేస్, లైక్ నువ్వు స్టడీస్ కూడా ఇది కూడా Yeah, I can చేయాలి? say that I concentrate 95% on music and remaining 5% on studies. My goal is to become a good playback singer. So that's what I'm learning, all types of music. మరి ఏ కంప్లైంట్స్ రాలేదా కాలేజ్ లో మీ అమ్మాయి సరిగ్గా అటెండ్ అవ్వదు అంటే? డూ అంటే నీ స్టడీస్ లో ఆర్ యు వెల్ అంటే Yeah, చదువుతా? I'm an above average student. I'm okay, like 70% in the So, BTech. My agriculture, yeah. నార్మలీ ఓకే ఫైన్, యు ఆర్ గుడ్ విత్ స్టడీస్ లోను, చదువులోను, మ్యూజిక్ లోను, అన్నిట్లోనూ మేనేజ్ చేసుకుంటున్నావు, యు గుడ్. ఓకే ఫైన్, దట్స్ టూ గుడ్. సో యూ సాటి వాట్ డూ యూ డూ? అంటే ఇప్పుడు వీళ్ళందరినీ నేను ఆల్రెడీ నిహారిక అని అడిగాను, ఇంకా ఎడినా అని అడిగాను. దే సెడ్ దట్ ఎడినా షీ chose her career as music. So what do you think? You want to choose? Yeah, even I want to choose music as my career, but apart from this, I won't say that I'm completely 100% into music. So నేను 50% I'll give my time to education also, because like పేరెంట్స్ ఉంటారు కదా, పేరెంట్స్ కూడా అంటారు నువ్వు చదువుకోవాలి, మనకి గిటార్ పెట్టదు ఫుడ్ అలా అంటుంటారు కదా. సో అలా నేను కూడా ఐమ్ డన్ మై గ్రాడ్యుయేషన్. ఇప్పుడు నేను ఎంఎస్సి బయోటెక్ చేస్తున్నాను. ఐమ్ ఇన్ బ్యాండ్ కాల్ రోలింగ్ క్రిపా. నేను అందులో బ్యాండ్ వోకలిస్ట్. ఐ సింగ్ వెస్టర్న్ వోకల్స్. ఓకే. సో బట్ మై డ్రీమ్ ఈజ్ ఐ రియలీ వాంట్ టు become a good musician, good guitarist and good singer, western Okay, singer. you're working towards it. Yeah, I'm looking forward to it. God will help me. మేమంతా కలిసి మీకు ఒక సాంగ్ పాడి వినిపిస్తాం, విని ఎంజాయ్ చేయండి. నాలోని ఉండెను నర్మదా, నీవెల్లో వెలిసిన తామరా, అంతట్లో మారెను ఋతువులా, పిల్లా నీడలా, నీత పొంగే వెల్లువా, నీళ్ళల్లో ఈదిన తారక, బంగారు పువ్వుల కానుక, పేలి కాంచనా. ఓ శాంతి శాంతి ఓ శాంతి, నా ప్రాణం తాను నీవేలే, నా శాంతి నీవే రాణి, సాటి, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం, నువ్వు చెప్పావు మమ్మీ ఒక్కసారి అంటారు, ఐ మీన్ పేరెంట్స్ ఒక్కసారి అంటారు, యూనో గిటార్ ఫుడ్ పెట్టదు, నీ టాలెంట్ ఫుడ్ పెట్టదు, బట్ యూ నీడ్ టు స్టడీ, నువ్వు చదువుకోవాలి, అది చేయాలని. కానీ కొంతమందికి చాలా జీల్ ఉంటుంది, ఓన్లీ ఐ వాంట్ యునో పుట్ మై కెరియర్ ఇంటూ మ్యూజిక్ అట్లా. సో వాళ్ళకి పేరెంట్స్ అంటే పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఉండదు. సో వాట్ ఈస్ నీ విషయంలో యువర్ పేరెంట్స్ ఎంకరేజ్ యూ? యా, నా ఒపీనియన్లో నేనైతే ఏం చెప్తానంటే ఐ రెస్పెక్ట్ మై పేరెంట్స్ సో మచ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. Dad always say that life doesn't turn out the way you plan ani. So one day then I realized nenu music is my passion. Ala ani nenu music complete ante parents kuda vallu opkoru. So they'll get little disappointment untadi. Prati parent nu music తీసుకోమ్మా మీ కెరీర్ అని అన్నారు కదా. నేను 50% ఇది చూసుకుంటా, మాక్సిమం నా 90% మ్యూజిక్ ఉంటుంది, బట్ ఐ గివ్ మై టైం 10% నేను ఎడ్యుకేషన్కి ఇస్తాను. నేను సో అక్కడ మేనేజ్ చేసుకోగలుగుతావు ఎడ్యుకేషన్ ఇంకా మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్. నేను ఒకటి చెప్తాను, మ్యూజిక్ మన లైఫ్లో ఉండాలి, బట్ ఎట్ ద సేమ్ టైం మనకు ఒక బేస్ అనేది ఉండాలి, ఎడ్యుకేషన్. ట్రూ, ఐ అగ్రీ విత్ దట్. నిహారిక, ఈవెన్ నువ్వు కూడా చెప్పావు ఏంటంటే యూనో స్టడీస్ ఉన్నా, బట్ ఎట్ ది ఎండ్ I want to get established as a playback singer and so ee journey lo there will be a lot of struggles, you know, to reach to the goal or whatever we have set to reach. So our time lo ee struggle annadi untundi kada, did you ever get discouraged? Ante ela untundi a process? నార్మల్ గా లైఫ్ అంటేనే లైక్ ఇట్స్ అ గ్రాఫ్ అండ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఇప్పుడు లైఫ్లోనే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు సింగింగ్లో ఉండవని చెప్పలేను. లైక్ ఐ ఫేస్ మెనీ టిల్ నౌ, అంటే ఇప్పటి వరకే ఐ ఫేస్డ్ మెనీ అప్స్ అండ్ డౌన్స్. ఐ కీప్ సింగింగ్ రికార్డింగ్స్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు
sing in reality shows, but waiting for nice reality shows like Paadta Teega and all. So avi auditions emana pedthe I'll go. And till now I got discouraged, and my well-wishers, many of them, they motivated me to not get discouraged, and still I'm continuing in that way. ఓకే. సో ఇప్పుడు మనం ఎడీనా గురించి చూస్తున్నాం. ఎడీనా, ఐ సీ వెరీ లెస్ గర్ల్స్ choosing, drumming or percussionist, being a percussionist or something. చాలా రేర్ గా చూడొచ్చు. ఎవరైనా గిటార్ ప్లే చేసాం, చూసాం, వేరే ఇన్స్ట్రుమెంట్స్ చాలా చూసాం. కానీ పర్టిక్యులర్లీ అది ఎక్కువ చూస్తే మేల్ పీపుల్, మేల్ విల్ యూస్ దాట్ థింగ్. సో హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు దట్? అసలు ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? I can say it's more of my mom's dream or something. Okay. I have a question. I asked myself, how come I have chosen this, or how come I got this? Naku telidu, because I like playing guitar and piano a lot, and I love singing. Yeah. So I keep, because it's such a hard instrument, chala kashtam actually. And I've been playing, nen godal meeda anni kottedani chinappudu, utensils la avanni. So mummy చూసి then she was like, సరే ఏదో కొడుతుంది అని చిన్న కాంగ్రెస్ తెచ్చింది. సో అది అక్కడ నుంచి పెద్దగా అయ్యి then I started playing drums. And then finally she thought, okay fine, she's doing something good, something different, unique undi. So let us try to train her up and all Okay. that. Really, it is really unique. We find very less people like this. So మేమంతా కలిసి ఇంకొక సాంగ్ మీకోసం పాడతాం, చూసి ఎంజాయ్ చేయండి. రేపు మనము ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. అంటే మహిళలకు ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు ఎంతవరకు వెళ్తారనేది ఎవరు ఆలోచించట్లేదు. కానీ మహిళా దినోత్సవం అయితే జరుపుతున్నారు, కానీ మహిళల మీద చేస్తున్న అఘాయిత్యాలు కానీ లైంగిక దాడులు కానీ ఇవన్నీ నివారించాల్సిన అవసరం ప్రభుత్వంకు చాలా ఉంది. నిర్భయ చట్టం మొదలైనప్పటి నుంచి కూడా ఇంకా ఎక్కువ దారుణాలు జరుగుతున్నాయి, కానీ దానివల్ల ఎటువంటి ఫలితం దక్కకుండా ఉంది. ఇప్పుడు మొన్న జరిగిన ముంబైలో అనుజ హత్య, అమ్మాయి ఎప్పుడో 5 తప్పిపోతే తర్వాత 15 రోజులకి అమ్మాయి విషయం బయటకు వచ్చింది. అమ్మాయి కనిపించట్లేదంటే ఏం జరిగిందా అనేది కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. అసలు ఇలాంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి అనేది ప్రభుత్వం ఖచ్చితంగా చట్టాలు చేసి అమ్మాయిలకి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. టుమారో ఉమెన్స్ డే కాబట్టి ప్రతి ఒక్క ఉమెన్స్ కి హ్యాపీ ఉమెన్స్ డే. సో ఇప్పుడు జరిగే అరాచకాలన్నీ అన్ని అమ్మాయిల నుంచే జరుగుతున్నాయి. నిర్భయ చట్టం చాలా చట్టాలు క్రియేట్ చేసినా కూడా ప్రతి ఒక్కరి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏది లేకుండా చట్టాలు క్రియేట్ చేసినా కూడా అమ్మాయికి ప్రస్తుతం భద్రత లేకుండా ఉంది. సో ఈ ప్రభుత్వం అనేది ప్రతి ఒక్క అమ్మాయికి, ప్రపంచంలో ఉన్న ఏ అమ్మాయికైనా సేఫ్టీ ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. మహిళల దినోత్సవాన్ని ప్రతిసారి ఘనంగానే జరుపుకుంటున్నాం. ఈవెన్ స్కూల్కి వెళ్ళే అమ్మాయి నుండి కాలేజ్కి వెళ్ళే అమ్మాయి నుండి అమ్మమ్మ వరకు ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. వెహికల్స్ చూస్తే వెహికల్స్ ఎక్కడ మనం చెప్పిన అడ్రస్ లో రీచ్ చేస్తారా లేదా అనే
టెన్షన్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఇలాంటి టెన్షన్స్ అన్ని ఎక్కువ అవుతున్నాయి అంటే ప్రభుత్వం ముందుగా ఎన్నో సంఘటనలు జరిగిన తర్వాత చర్యలు తీసుకుంటుంది, కానీ ముందుగా సంఘటనలు జరగకముందు ఏ చర్యలు తీసుకోవట్లేదు. అవి అవగాహనలోకి రావాలని, ప్రతి ఒక్కరికి తెలియాలని, చట్టాల గురించి, స్త్రీలకి రక్షణ కలగాలని, మరింత అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాను. If a woman is educated, total family is educated. If a man is educated, he himself is the educated person. Though every woman or girl are coming out to have higher education, there is no security for women in these days. Though our government is having many acts, giving many acts to protect women, but there is no implementation to protect women in the society. And there is a huge killing of child baby in the womb itself. So protect the women and give complete protection to women in the society. Thank you. పదవులకే వన్నె తెచ్చిన పడతులు. పేరెన్నికగన్న వ్యాపారవేత్తలు. వెండి తెరను ఏలిన రాణులు. అందానికే అందమైన సుందరీమణులు. కలంతో కవాతు చేసిన జవానులు. గళంతో ఉద్యమ స్వరాలు వినిపించిన యోధులు. ఆమె ఒక సైన్యం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిహారిక, ఈవెన్ నువ్వు కూడా చెప్పావు ఏంటంటే స్టడీస్ ఉన్నా బట్ ఎట్ ది ఎండ్ ఐ వాంట్ టు గెట్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ప్లేబ్యాక్ సింగర్ అని. సో ఈ జర్నీలో దే విల్ బి అ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ టు రీచ్ టు ది goal or whatever we have set to reach. So ఆ టైంలో ఈ స్ట్రగుల్ అన్నది ఉంటుంది కదా, did you ever get discouraged? అంటే ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్? నార్మల్గా లైఫ్ అంటేనే లైక్ ఇట్స్ అ గ్రాఫ్ అండ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఇప్పుడు లైఫ్లోనే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు సింగింగ్లో ఉండవని చెప్పలేను. లైక్ ఐ ఫేస్ మెనీ టిల్ నౌ, అంటే ఇప్పటి వరకే ఐ ఫేస్డ్ మెనీ అప్స్ అండ్ డౌన్స్. I keep singing recordings and I'm trying to sing in reality shows, but waiting for nice reality shows like Paadtatiga and all. So avi auditions emana pedthe I'll go. And till now I got discouraged, and my well-wishers, many of them, they motivated me to not get discouraged, and still I'm continuing in that way. Okay. So ippudu manam ఎడినా గురించి చూసిన ఎడినా, ఐ సీ వెరీ లెస్ గర్ల్స్ చూసింగ్ డ్రమ్మింగ్ ఆర్ పర్కషనిస్ట్, బీయింగ్ ఎ పర్కషనిస్ట్ ఆర్ సంథింగ్. చాలా రేర్ గా చూడొచ్చు ఎవరైనా గిటార్ ప్లే చేసాం, చూసాం, వేరే వేరే ఇన్స్ట్రుమెంట్స్ చాలా చూసాం, కానీ పర్టిక్యులర్లీ అది ఎక్కువ చూస్తే మేల్ పీపుల్ మేల్ విల్ యూజ్ దాట్ థింగ్. సో హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు దట్? అసలు ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? I can say it's more of my mom's dream or something. Okay. I have a question. I ask myself, how come I have chosen this, or how come I got this? Naku teliyadu, because I like playing guitar and piano a lot, and I love singing. Yeah. So I keep, because it's such a hard instrument, chala kashtam actually. And I've been playing, nen godal meeda anni kottedani chinappudu, utensils la avanni. So mummy చూసి then she is like, సరే ఏదో కొడుతుంది అని చిన్న చిన్న కాంగోస్ తెచ్చింది. సో అది అక్కడ నుంచి పెద్ద పెద్దగా అయ్యి దెన్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ డ్రమ్స్, అండ్ దెన్ ఫైనలీ షీ థాట్ ఓకే ఫైన్, షీస్ డూయింగ్ సంథింగ్ గుడ్, సంథింగ్ డిఫరెంట్, యూనిక్ ఉంది. సో లెట్ us try to train her up and okay. Really it is really unique. We find very less people like this. So మేమంతా కలిసి ఇంకొక సాంగ్ మీకోసం పాడతాం, చూసి ఎంజాయ్ చేయండి. हम तेरे बिन अब रह नहीं सकते,
స్వాతి, నీ లైఫ్ లో ఇప్పుడు మ్యూజిషియన్స్ అనగానే మనకి చాలా ఇన్స్పిరేషన్ అట్లుంటారు. హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? మా ఇన్స్పిరేషన్ నేను చెప్పాలంటే ఆమె క్రిస్టియన్ అండ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. నాకు ఇన్స్పిరేషన్ బైబిల్లో డేవిడ్. ఎవర్ సిన్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్ పేరెంట్స్ దే యూస్ టు సే అబౌట్ స్టోరీస్ అబౌట్ డేవిడ్ అనే ఒక అతను ఉన్నాడు. హీ యూస్ టు వర్షిప్ ఆన్ గిటార్స్ అండ్ ఆల్ అని. సో నేను దాని ఇన్స్పిరేషన్ తీసుకున్నా. కొంచెం ఎదుగుతా ఉండేసరికి నాకు టీవీలో చూడడం వేరే వాళ్ళని, సో అట్లా ఇన్స్పిరేషన్. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ గాట్ మీ గిటార్, ఒక డొక్కు గిటార్. ఆ డొక్కు గిటార్ అయినా ఒక స్ట్రింగ్ ఉంటే నేను ఆ స్ట్రింగ్ మీద ప్లే చేసేదాన్ని అనమాట. ఐ డోంట్ నో వాట్ ఈజ్, నాకు ఐ డోంట్ హ్యావ్ గురు టిల్ నౌ. నేను ఎలా నేర్చుకున్నానంటే గాడ్స్ గ్రేస్, నాకు ఎవరు నేర్పించలేదు. నాకు ఆ ఒక్క స్ట్రింగ్ పైన నేను ఇట్లా ప్లే చేసేదాన్ని. మై ఫింగర్స్ బ్లడ్ అనమాట. ఎట్లా అంటే డాడ్ బామ్ అనే వాళ్ళు ఎందుకు అలా ప్లే చేస్తావు అనేవారు. డాడ్ వాళ్ళకి దే డోంట్ నో వాట్ ఆమ్ ఐ డూయింగ్. సో నేను ఇట్లా ప్లే చేసేసరికి ఒక్క స్ట్రింగ్ మీద చూసుకున్నాను. తర్వాత ఒక బుక్, ఐ గాట్ వన్ గిటార్ బుక్. ఆ గిటార్ బుక్ లో నేను చూసుకుని ఓకే ఇట్లా ఉంటది ఇట్లా ఉంటది అని 1 month నేను ఐ లెర్న్ లైక్ కార్డేషన్ అండ్ ఆల్. ఇన్స్పిరేషన్ ఇస్ డేవిడ్ ఇన్ బైబిల్. ఐ రియలీ లైక్ David. Yeah, that is something special. But when it comes to normal world, secular, or if you see one of I have so many artists to say. So who are those? So many people. నేను వెస్టర్న్ ఎక్కువ నాకు ఇంపాక్ట్ నాది వెస్టర్న్ ఉంటుంది. Like Whitney Houston and Mariah Carey and A.R. Rahman నాకు. Okay. I really like that. Our Indian musician. ప్యాషన్ ఉంటుంది, ఒక మీనింగ్ ఉంటుంది. ఇండియాలో మ్యూజిక్ అంటే ఏముంటుంది అంటే ఒక పాట, ఆ పాటలో ఒక అమ్మాయి అబ్బాయి అలా అనిపిస్తుంది నాకు. సో నాకు ఎక్కువ వెస్టర్న్ ఎక్కువ నేను లైక్ సొసైటీ గురించి పాడాలి. నాట్ ఆన్ గర్ల్ ఆర్ బాయ్ ఆర్ నాట్ ఆన్ లవ్, Not just love. ఇట్ షుడ్ బి సంథింగ్ అబౌట్ చేంజింగ్ అబౌట్ ద వరల్డ్. ఇట్స్ లైక్ రెవల్యూషన్. నాకు అలా ఇష్టం. సో ఐ స్టార్టెడ్ సింగింగ్. ఐ యూస్ టు గో టు చర్చ్. నేను చిన్నప్పుడు లైక్ పాట అంటే ఎట్లా ఉంటుంది. So you want to write songs or sing for society, which can help the society. That's so good. That's a nice ambition that you have. Will, all the best for that. నిహారిక, అసలు నీకెలా ఇంట్రెస్ట్ వచ్చింది సింగింగ్ పైన? అంటే నీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా, లేకపోతే ఎంకరేజ్మెంట్? అసలు ఎక్కడ ఆ సీడ్? యాక్చువల్లీ వెన్ ఐ వాజ్ ఇన్ ఎల్కేజీ అండ్ యూకేజీ ఆ టైంలో మై మదర్ జాయిన్ మీ ఇన్ భరతనాట్యం క్లాసెస్ అనమాట. అక్కడ భరతనాట్యం నేర్చుకునేదాన్ని. అండ్ అక్కడ ఎక్కువ డాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా లైక్ అక్కడ సాంగ్స్ మీద డాన్స్ చేస్తూ ఉంటారు కదా, ఆ సాంగ్స్ అవన్నీ పాడుతూ ఉండేదాన్ని. లైక్ వచ్చేసేవి నార్మల్ గా ఇంటికి వచ్చాక కూడా అవే పాడుతూ ఉండేదాన్ని. అమ్మ చూసి ఏం నేర్పించారు ఇవాళ డాన్స్ క్లాస్ లో అని అడిగితే ఐ వుడ్ డాన్స్ లెస్ అండ్ అక్కడ పాటలు శ్లోకాలు అవన్నీ పాడేసేదాన్ని అనమాట. సో షీ సెడ్ ఇదేంటి ఈ అమ్మాయి ఇలా పాడుతుంది అని చెప్పేసి అలా మెల్లిగా రేడియోలో వచ్చే సాంగ్స్, మూవీ సాంగ్స్ అవన్నీ కూడా అలా పాడుతూ ఉండేదాన్ని వింటూ. సో అలా ఈ అమ్మాయికి ఓకే సింగింగ్ టాలెంట్ ఉంది అని షీ ఎంకరేజ్ మీ. అండ్ దెన్ she joined me in the music classes. And my inspiration is my guru garu Ramachari garu. And like oka professional singer avvalani నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది రామచారి గారు అండ్ my parents encouragement. As I am learning all types of music, I thank all my well wishers for encouraging me.
సో దిస్ ఈస్ విమెన్స్ డే స్పెషల్ వావ్ విమెన్ ఆఫ్ వర్త్ అండ్ ఈ సాంగ్స్ అనేటితో ఈ మ్యూజిక్ తో నిజంగానే వావ్ లానే జరిగింది మన ప్రోగ్రామ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ది స్టూడియో అండ్ మేకింగ్ ఇట్ అ బిగ్ వావ్. Thank you so much for inviting us. Thank you. We are very privileged to have you here. And once again, happy Women's Day to all the viewers. And stay tuned to 6 TV, Samanyudi Aro Pranam.